హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిరీటీస్ గ్యాలరీ. టుడేస్ వీడియో అయితే శిల్పారామము కంటిన్యూషన్. ఇది పార్ట్ 4గా వస్తుంది. ఇక్కడైతే ముందుగా చూపించాను కదా, ఇక్కడ బోటింగ్ ఉందని. అది ఇంకా కొంచెం ముందుకి అయితే అలా నడుస్తూ ఉంటే ఇక్కడైతే హట్స్ అవి ఉన్నాయి, చాలా బాగున్నాయి చూడండి. ఇక్కడ హట్స్ ఒక లైన్, కొంచెం దూరం అయితే హట్స్ అయితే కనిపించినాయి. ఇక్కడ ఏదో ఒక స్టేడియంలో పెద్దది హాల్లా ఉంది, కానీ అక్కడ వరకు అయితే వెళ్ళలేదు. ఇదైతే చాలా ఇంకా తిరగాల్సింది అయితే చాలా ఉంది, కానీ మేమైతే ఇంకా లేట్ అయిపోతుంది పిల్లలతో, వాళ్ళు అప్పటికే కాళ్ళు నొప్పులు అయ్యి వచ్చినాయి అని ఇంకా వచ్చేసాము. ఇంకా అలా అందరూ ఒక్కొక్కరిగా ఆగుతూ మాట్లాడుకుంటూ అలా నడుస్తూ ఉన్నాము. తర్వాత ఇక్కడైతే బోట్స్ కిరీటి ఎక్కించమన్నారు, కానీ ఇంకా టైం అయిపోయిందని చెప్పాను కదా. ఇక్కడ తీసేసిన బోట్స్ పాడైపోయినాయి ఉంటే వాటి దగ్గరికి వెళ్ళి చూస్తున్నాడు ఎక్కొచ్చని. కాకపోతే అవి అంత బాగాలేదన్నమాట, ఇంకా అందుకని వద్దు అంటే ఇంకా వచ్చేసారు. ఇంకా అలా వెళ్తే మౌంటైన్ వ్యూ పాయింట్, మౌంటైన్ హైట్స్ అది ఉంది, కానీ దానికి అలౌ అయితే లేదు. గేట్ అదే తీసి లేదన్నమాట. చూద్దాం అంటే అయినా మౌంటైన్ అంటే కొంచెం ఎక్కేలా ఉంటుందేమో అని ఇంకా వెళ్ళలేదు. ఇక్కడ చూడండి, పర్పుల్ కలర్ ఫ్లవర్ చూడటానికి చాలా, కలర్ కూడా బాగుంది, చాలా అందంగా ఉందన్నమాట ఫ్లవర్. మామూలుగా అది అందానికి పెంచుకోవడానికి అనుకుంటా. ఇక్కడైతే చూడండి, చూసారు కదా విలేజ్ లైఫ్, అక్కడ అంతా మామూలుగా హౌసెస్లో వేస్ట్ చేశారు. ఇక్కడైతే గ్రాస్లో మాట. ఇక్కడ చూడండి మేకలు, ఇవన్నీ మేకలు అవి మేత మేస్తున్నట్టు, అక్కడ ఒక వాటికి కాపరి ఉన్నట్టు అలా పెట్టారన్నమాట మనుషుల్ని. అవి కూడాను మాకు అక్కడ వరకు ఎలవలేదు అన్నారు, కానీ ఒక్కసారి వీడియో క్లిప్పింగ్ తీసుకుందాము అంటే ఈ పిల్లలు కూడా వచ్చి చూస్తున్నారన్నమాట. అవన్నీ పైన ఏవో ఉన్నట్టున్నాయి. జాను అయితే నానికి చెప్తుంది, చూడండి మనుషులు కూడా అలానే ఉన్నారు. ఇంకా అక్కడ ఆలయంలోనే ఒక చెరువులా ఉందన్నమాట. ఈ చెరువులో అయితే చిన్ని చిన్ని ఫిష్లు ఉన్నాయి. ఇక్కడ చూడండి డక్స్ కూడా ఉన్నాయి. ఇదివరకు అయితే ఈ ఈ శిల్పారామంలో ఇంతలా లేదు. ఇప్పుడైతే బర్డ్స్ జూ పార్క్ లాగా అన్ని బర్డ్స్ అవి కూడా పెట్టారు. అవి కొంచెం చిన్న క్లిప్పింగ్ తీసేమో, ఇంకా నైట్ అయిపోతుంది, ఇంకా లేట్ అవుతుంది అనేసి ఇంకా ఫిషెస్ అవి చూస్తున్నారు అన్నమాట. కిరీటి కొంచెం గట్లా ఉండి దిగేలా ఉంది. అక్కడికైతే ఆకులు అవి తెంపి కొన్ని వేస్తా ఫిషెస్ అయితే పైకి వచ్చి అందుకుంటున్నాయి అన్నట్టు చూశారు. కాసేపు పరిగెత్తుకుంటా వెళ్ళి అక్కడైతే చేపలు అవి అంటే పిల్లలు కొంచెం ఇష్టపడతారు కదా, అందుకని అందరూ వెళ్ళి అక్కడ చిన్న చిన్న ఆకులు పక్కన ఉంటే నాని చూడండి తెంపుతున్నాడు. అలా తెంపైతే వేశారు చేపలకి. వేస్తే అవి పైకి వచ్చి ఇలా అందుకుంటున్నట్టున్నాయి. అవి మళ్ళీ కిరీటి మా దగ్గరకు వచ్చి చెప్తున్నాడు ఫిష్ వచ్చింది అనేసి, చాలా పెద్దగా ఉంది అని. ఇంకా మాకు దిగి ఎక్కే అంత ఓపిక లేకైతే, ఇంకా పిల్లలకైతే అంత వాళ్ళకి ఏదైనా ఆనందంగా అనిపిస్తే అంత అలసట అనిపించదు కదా, దిగుతారు. మేము ఇంకెక్కలేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది నచ్చి ఒక ఇలా డక్ని చేతిలో పట్టుకుని ఉంటే తీసేయమాట క్లిప్పింగ్. ఇక్కడ ఇంకా ప్లే ఏరియాలోకి ఎంటర్ అయిపోయాం. ఇక్కడ నుంచి అయితే చాలా ఇంకా పిల్లలు ఆడుతూనే ఉన్నారు. ఇక్కడ సీసా అయితే ఎక్కారు జాను ఇద్దరు. చాలాసేపు అయితే ఎక్కి అది అలా ఊగుతూ ఉన్నారు. తర్వాత ఇది ఒక రంగుల రత్నంలా ఉంది. ఇదైతే అసలు ఫాస్ట్గా తిరుగుతానే కిరీటి అయితే నుంచుని చూడండి, నుంచుని అయితే తిప్పేస్తూ ఉన్నాడు. అంత ఫాస్ట్గా వద్దు అంటే తర్వాత ఇంకా ఫాస్ట్గా తిప్పేశాడనమాట. ఇక్కడ ఈ బాయ్ ఉన్నాడు కదా, తినైతే చూసుకుంటాడంట ఇదిని వేరేది, అందుకు తాను తిప్పుతున్నాడు అనమాట. కొంచెం ఫాస్ట్గా అయితేనే తిరిగారు. కిరీటి కొంచెం అలాంటివి కొంచెం భయంగా అనిపిస్తే ఉయ్యాల అవిని, కానీ బాగానే తిరిగాడు అనిపించింది. అలా కాసేపు తిరిగారు. చర్వి అయితే ఎక్కలేనట్టుంది. ఇక్కడ వీళ్ళ ముగ్గురే అయితే ఎక్కారు. తర్వాత మా మరదలు సాధ్వి ఉంది కదా, తనకి నాకు ఇష్టము ఎక్కుతాను అంటే నాని అయితే చూడండి పరుగులు పెడుతూ, అసలు సాధ్వికి అయితే చాలా భయం వేసింది. ఇంకా నాని తిప్పుతూనే ఉన్నాడు, ఇంకా ఆపండి ఆపండి అంటూనే ఉంది, ఆపలేదు అసలు. తర్వాత అది దిగిపోయిన తర్వాత ఇక్కడ కొన్ని టాయ్స్ డక్స్ ఇవి ఉంటే ఎక్కాడు. తర్వాత ఇది అడ్వెంచర్లా పెట్టారు. ఈ స్టోన్స్ మీద ఎక్కి కిరీటి అవి ఉంటాయి కదా, జారుడు స్లైడ్స్ అవి
అవైతే ఎక్కి దిగుతూ ఉన్నారు. ఇంకా పిల్లలందరూ ఒకదాని తర్వాత ఒకటి ఎక్కుతూనే ఉన్నారు. కానీ ఈసారి అయితే ప్లే ఏరియా చాలా ఎక్కువ పెట్టారు. ఇదివరకు అన్నీ లేవు, ఇప్పుడైతే చాలా ఎక్కువ పెట్టారన్నమాట పిల్లలు ఆడుకోవడానికి. అది అసలు ఈవినింగ్ అయిపోతుంది కానీ వాళ్ళు రాము, ఇంక మేము అసలు రామంటే రామన్నారు. కానీ ఇంకా అప్పుడు వర్షం కూడా పడుతుంది కదా, ఇంకా అందుకని తీసుకొచ్చామన్నమాట. స్లైడ్స్, ఉయ్యాల చాలా రకాలు ఉన్నాయి. అన్నీ అయితే పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు. ఇదిగో చూడండి ఎక్కడున్నాడో కిరీటి. అసలు వీడియో తీద్దామంటే అక్కడి నుంచి ఇక్కడికి పరుగులు పెడుతూనే ఉంటాడు. మళ్ళీ ఇంకొక చోటకి ఎలా కనిపిస్తే నేను వేరే చోట నుంచి వచ్చాను. ఇంకో చూడండి ఇక్కడ స్టెప్స్ దిగిపోతే మళ్ళీ ఎక్కుతున్నాడు. ఇలా మళ్ళీ ఎక్కడ దిగుతాడా అని నేను వాడు వెనకాల వీడియో క్లిప్ తీయడానికే సరిపోయింది టైం అంతా. ఇదిగోండి ఇక్కడ ఈ స్లైడ్ మీదకి వచ్చాడు. మళ్ళీ ఇక్కడ అయిపోయిన తర్వాత వెంటనే ఇక్కడ ఏదో డైనోసార్ అనుకుంటా ఇలా స్ప్రింగ్లా ఊగేది. ఇది కొంచెం వర్క్ అవ్వట్లేదు కానీ ఎక్కి అయితే ఊగుతున్నాడు. తర్వాత అయితే చిన్నది స్లైడ్, ఇది అది కూడా ఎక్కి ఊగారు. పిల్లలకి ఇవే కదా ఎక్కువ, వాళ్ళకి ఎంజాయ్ చేస్తారు. తర్వాత ఇది చూడండి అదే కర్వ్ షేప్లో ఉంటుంది కదా, ఇది ఎక్కారు. ఒక్కళ్ళు ఎక్కితే చాలు ఇంక అందరూ అదే. తర్వాత ఇక్కడైతే ఉయ్యాలు ఉంది. వీళ్ళు నలుగురు ఎక్కి ఊగుతామంటే ఊగారన్నమాట సరదాగా కాసేపు. ప్లేసెస్ అయ్యి నాకు ఇక్కడ నాకు అక్కడ అని. కిరీటి అయితే ఎప్పుడు చర్వి పక్కనే కూర్చుంటాను అనేసి బాగా అడుగుతాడు. వీళ్ళు మాకప్పుడే కరోనా తర్వాత నుంచి మేము ఒకే ఇంట్లో ఉంటున్నాం, అందుకు బాగా అలవాటు. తర్వాత ఇక్కడ మళ్ళీ మేము సాధ్వి, తులసి అయితే ఊగుతున్నారు ఉయ్యాల. తర్వాత మేము కూడా, నేను సాధ్వి కూడా అయితే ఊగా. నాకైతే బేసిక్గా ఉయ్యాలంటే చాలా భయం కానీ అలా కూర్చుంటాను, ఇలా వచ్చినప్పుడే కదా అన్నట్టు కూర్చున్నాను. కానీ ఎక్కువ ఊగితే నేను అసలు. తర్వాత తులసికి అయితే చాలా ఇష్టం, తను స్పీడ్గా ఊపుతుంది కానీ నాకేమో టెన్షను ఊగడానికి. అమ్మో పడిపోతానేమో, నా ఎక్స్ప్రెషన్ చూడండి, పడిపోతానా అన్నట్టు భయం వేస్తుంది. ఆవిడకి బాగా ఇష్టం అనేసి కాసేపు మళ్ళీ నేనైతే దిగిపోయాను. వసంత్ గారు ఎక్కారు, ఆవిడతో ఊగారు ఇద్దరు కాసేపు. తర్వాత ఇది ఎక్కారు, ఇది కూడా బాగుంది కానీ పెద్దవాళ్ళు ఉంటే మేము ఎక్కుదాం అనేసి అనుకున్నాము. కానీ పెద్దోళ్ళకి ఇది అయితే ఎలవ్ లేదంట. వీళ్ళే కాసేపు కిరీటి అయితే దింపేమని గొడవ, కానీ చర్వి వీళ్ళైతే ఇంకా ఊగాలి అనేసి. కిరీటిని దిగమంటే వాళ్ళు దిగకపోతే వీడైతే దిగడు. వీడితో అసలు భలే ఉంటుంది, వాళ్ళు ఉన్న చోటే ఉంటాడు. వాళ్ళు ఎక్కడెక్కితే అదే, వాళ్ళు డ్రాయింగ్ చేస్తే వీడు డ్రాయింగ్ చేస్తాడు, అలా ఉంటుంది. అలా అయితే కాసేపు ఊగిన తర్వాత వీళ్ళు ఊగుతూ ఉన్నారు. మేము ఇంక పిల్లలు ఎవరు రాలేదు. మేము కొంచెం అక్కడ చెరువులా ఉంటే వేరే చోట అక్కడికి వెళ్ళామన్నమాట. ఇక్కడైతే బ్యాంబూ స్టిక్స్తో చేశారు, చూడండి ఎంత బాగా డిజైన్ చేశారో. ఇంక ఈ లోపల ఇది ప్లేస్ అది చాలా ఉంది కానీ ఇంక దూరం నుంచి వీడియో తీసాం కానీ వెళ్ళలేదు. హట్స్ అయ్యి ఉండి చాలామంది అయితే వెళ్తున్నారు. ఇంకా మాకు వెళ్ళడానికైతే ఓపిక లేక ఇంకైతే వెళ్ళలేదు మేము. చూడండి అక్కడ లోటస్లో ఒక విగ్రహంలా ఉంది, బాగుంది. ఇక్కడ చేతుల్లో ఈ ఫ్లూట్ అయితే పెట్టి ఉందన్నమాట. చూడండి ఇక్కడ కూడా వాటర్ పోస్తున్నట్టు అది ఉంది. ఇక్కడ ఫ్లూట్స్ మధ్యలో ఉందన్నమాట. ఇది నేను ఇంకా దగ్గరకు వెళ్ళి క్యాప్చర్ చేసాము. ఇంకా చూడండి ఇక్కడైతే లోటస్లో. తర్వాత కొంచెం లోపలికి వెళ్తే పాట్స్ అయ్యి భలే పెట్టారు. అవి కూడా నేనైతే ఇంకా లోపలికి వెళ్ళలేకపోయాను. సాధ్వి అయితే వీడియో తీయమంటే తను అయితే తీసింది. తర్వాత ఇక్కడ చెరువులో చూడండి ఏదో మొత్తానికి మరి చేపలు ఏదైనా పెంచుతున్నారో ఏంటో నాకు అర్థం కాలేదు కానీ అందులో అయితే వేస్తున్నారు ఏదో స్మెల్, లేకపోతే ఏదైనా వేస్ట్ వాటర్ అయితే అది బయటికి బ్యాడ్ స్మెల్ రాకుండా వేస్తున్నారో అర్థం కాలేదు. అలా కొంచెం అందులోనే కొంచెం ముందుకెళ్తే ఇక్కడైతే పాట్స్ ఇందాక చెప్పాను కదా, పాట్స్ అయితే చాలా ఎక్కువ పెట్టారు. తర్వాత అటువైపు కూడా వెళ్తున్నారు చాలామంది, ఇంకా మేము వెళ్ళలేకపోయామన్నమాట. ఇక్కడ చూడండి ఇక్కడ కూడా పాండ్లా ఉంది. చూడండి స్నానాలు, అమ్మ విగ్రహ అదే స్టాట్యూలా ఎలా పెట్టారో, అసలు నిజంగా మనుషులా అన్నట్టు అనిపించింది. తర్వాత ఇవన్నీ హిల్సే, ఎక్కువ కొండలు అవిని ఇక్కడ, అందుకని చెట్లు అవి చాలా బాగున్నాయన్నమాట. ఇక్కడ ఏదో అంటే చీరలు పెట్టి వీళ్ళు అదే కొంచెం మనం స్నానానికి అయ్యి వెళ్ళినట్టు పెట్టారన్నమాట. ఇక్కడ చూడండి రాధాకృష్ణులు ఫోటో, ఇక్కడ టాటాయిస్ కనిపిస్తుంది కదా, టాటాయిస్ కూడా పెట్టారు చాలా పెద్దది.
ఇక్కడ గ్రీనరీ అంతా బాగుంది, ఇంకో పెద్ద పెద్ద చెట్లు. ఇంకా తర్వాత ఇక్కడ చెప్పాను కదా ఈ మధ్యన ఇవన్నీ డక్స్ ఇవి పెట్టారు అని. చూడండి డక్స్, చాలా టైప్స్ ఆఫ్ డక్స్, ఇంకా కోళ్ళు అవి చాలా ఉన్నాయి, హెన్స్ చాలా చూసాం. ఇవైతే ఎక్కువసేపు తీయలేదులేండి. ఇంకా అలా ఆస్ట్రిచ్ కూడా ఉంది, ఇంకా అక్కడక్కడే ఇంకా దూరంగా కూడా వెళ్ళదు, ఇంకొక సైడ్ కూడా ఉంది కానీ ఇంకా టైం సరిపోదు అన్నట్టు ఇంకా తీయలేదు, ఇంకా వచ్చేయమాట. ఇక్కడ చూడండి కిరీటి అయితే మాకు ఎవరికి చెప్పకుండా ముందు ఫస్ట్ వీడియోలో చెప్పాను కదా వాటర్కి అని. మేము అలా వస్తుంటే వాటర్ అయిపోయిందని వెళ్ళి తిరిగి వస్తున్నాడు అనమాట. నేను హడావుడిగా ఎక్కడికి వెళ్ళిపోయాడా అని వెతుక్కుంటా వెళ్ళేసరికి వాటర్ తీసుకుని వస్తున్నాడు. ఏంటి అంటే వాటర్కి వెళ్ళానమ్మా అని చెప్తున్నాడు. చాలా భయం వేసింది అప్పుడు. చూడండి ఎద్దుల బండి కూడా ఉంది ఇందులో. ఇదైతే కొంచెం మంది ఎక్కువ జనం ఉంటే అలా ఒక ట్రిప్లా తిరుగుతారు, టికెట్ అనుకుంటా. ఇక్కడ ఇదైతే లేజర్ షో, ఇది లోపల టికెట్ తీసుకుని మనం షో వేస్తారనుకుంటా. కిరీటి వాళ్ళు గ్లాస్ ఉంటే ఆ గ్లాసులో నుంచి ఇలా చేయి పెట్టి చూస్తున్నారు. అలా చూసిన తర్వాత కొంచెం ముందుకు వస్తే ఇవి బాక్సెస్, వుడెన్ బాక్సెస్, డిబ్బీలు ఇవి ఉంటాయి కదా, ఇవైతే ఉన్నాయి. ఇక్కడ కూడా మొన్న తీసిన కంటే ఇవి వెరైటీగా డిఫరెంట్గా చాలా బాగుంది. ఇంకా ఫైనల్గా అయితే ఫుడ్ అయితే కొంచెం అక్కడ ఉంటుంది కదా ఫుడ్ స్టాల్లో, అక్కడ పిల్లలకి అవి ఇంకా ఆకలేస్తుందని ఈవినింగ్ వరకు తిరిగి ఇంకా తిన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్కటి ఆర్డర్ పెట్టుకుని. ఇక్కడ చాట్ అయితే అసలు బాగాలేదు తిన్నాం కానీ, ఇంకా బాగా చెప్పేస్తున్నారు, ఇంటికి వెళ్ళిపోయాము. ఇక్కడితో శిల్పారామం వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్రియేటివ్స్ గ్యాలరీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.